ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరందరూ బాగుండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన వాక్యదానము నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియు నేను మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈరోజు స్వస్థత లేక బాధపడుచున్నావా? అయితే ఒక్కసారి అడుగు, ప్రభువా నాలో ఏదైనా అవిధేయత ఉందా, నన్ను క్షమించయా అని అడుగు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు, ఆయన ఆజ్ఞలను గైకొన్న వారికి, ఆయన మాట విన్న వారికి ఏ రోగము రాదంట, ఏ తెగులు రాదంట. ఐగుప్తు యొక్క 10 తెగుళ్ళు మీకు రానివ్వకుండా నేను చేస్తాను, ఆ రోగములు నేను రానివ్వకుండా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఈరోజు ఏదైనా రోగం ఉందా? అయితే ప్రభువా నన్ను క్షమించు, ఈ రోగం నుంచి నన్ను విడిపించు, ఒకసారి నా మీద కనికరపడని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కంపల్సరీ నీకు స్వస్థత ఇస్తానంటున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవా ఆయనే. కాబట్టి యేసు నామమున నీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.